ప్రజా పాలననే అయితే సంవత్సర పాలన మీద వాళ్ళు వారోత్సవాలు జరుపుతున్నారు. కానీ ఇది అప్రజాస్వామ్య పాలన. వీళ్ళు మాటి మాటికి ఇందిరమ్మ రాజ్యం అన్నారు. 75లో ఏదైతే ఎమర్జెన్సీ తెచ్చిరో అదే విధమైన పాలన చేస్తున్నారు తప్ప ప్రజలకో బీదవాళ్ళకో మేలు చేద్దామనేటువంటి ఇందిరమ్మ పాలన కాదు. ఇది కేవలం ఎమర్జెన్సీ పాలన. వీళ్ళు ప్రశ్నిస్తేనే ప్రతి ఒక్కరి మీద కూడా కేసులు పెడతామంటున్నారు. ముందుగా మీరు మీ పద్ధతులు మార్చుకోండి తప్ప ప్రశ్నించే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామన్నది అయితే చాలా తప్పు. రేవంత్ రెడ్డి గారు, మీరు కానీ మీ మంత్రులు కానీ ఇంకా ప్రజలను రెచ్చగొట్టేటట్టే మాట్లాడుతున్నారు తప్ప ప్రజలకు మేలయ్యేటట్టు కానీ ప్రజలకు ఒక మంచి చేస్తామని ఉద్దేశించి కానీ కేసీఆర్ పాలనను మించి ఏదో చేస్తామని చెప్పి మీరు అలవిగాని హామీలు పెట్టేసి ప్రజలను ఏదైతే ఈ ప్రాబ్లం వచ్చిందో ప్రజల్లో ప్రతి ఒక్కరి దగ్గర కూడా కోపం వచ్చింది. అదంతా కూడా ఆ వ్యాపిస్తున్న క్రమంలోనే మా నాయకులు ముఖ్యంగా హరీష్ రావు గారు ప్రతి ప్రశ్న మీద మీ మీద క్వశ్చన్స్ వేస్తున్నారు. దాన్ని మీరు భరించలేక ఇదో రూపంలో కేటీఆర్ గారిని హరీష్ రావు గారు కావచ్చు మా ఎమ్మెల్యేలు మిగిలిన వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి నోరు మూస్తామంటే అరచేతితోటి మీరు సూర్యుని ఆపలేరు ఎట్లయితుంటారో ఈ మీరు తప్పులు చేసినంత వరకు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది. ప్రజల్లోకి కూడా మీ తప్పులను కూడా తీసుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంకొకటి, ఈ కార్యకర్తలు ఎవరైతే ఒక లీడర్కు ఎక్కడన్నా ఇబ్బంది జరిగిందన్నప్పుడు కార్యకర్తలు అందరూ వచ్చి కూడా నాయకులు కూడా అందరూ వచ్చి కలిస్తే కూడా రావడమే తప్పన్నట్టు ఇది కూడా చేయడం పద్ధతి కాదు. నిన్న కౌశిక్ రెడ్డి గారు ఆయన ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఏదో కేసు ఫైల్ చేయనీకపోతే ఒక ప్రజాప్రతినిధి పోలీస్ స్టేషన్కి వస్తే ఒక పోలీస్ SHO ఎటువంటి గౌరవం ఇవ్వాలని ఒక రూల్ బుక్లో ఉన్నప్పటికీ అది చేయకుండా ఎవరో ఒక అనామకుడు ఒక కేసు చెప్పంగానే ఆగమేఘాల మీద ప్రభుత్వ సూచన మీద అయితే కేసు బుక్ చేసిర్రో మరి అదేవిధంగా ఒక ఎమ్మెల్యే గారు కూడా కేసు పెట్టినప్పుడు అదేవిధంగా చేయాల్సింది ఉండే. పోలీసులారా ప్రభుత్వాలు వస్తాయి పోతాయి కానీ మీరు విధి విధానాలను తప్పి వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా అందరు కూడా నిశ్చితంగా పరిశీలిస్తారు. తర్వాత ముందు తీసుకునే చర్యలకు మీరు బాధ్యులవుతారు. కాబట్టి మీరు మీ రూల్స్ ప్రకారంగా పనిచేస్తేనే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా సున్నితంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. ఇవాళ ఏదేమైనప్పటికీ వాళ్ళ చాలా మంది అంటే ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు సంవత్సరంలో చాలా మంది కార్యకర్తలు కావచ్చు వాళ్ళ నాయకులపైన ఎమ్మెల్యేలపైన వందల సంఖ్యలో కేసులు పెట్టడానికి ఎట్లా చూడొచ్చు అసలు? గతంలో రేవంత్ రెడ్డి గారు మనం చూసాం 60-70 యూట్యూబ్ ఛానళ్లతోటి గ్రామాల్లో అక్కడ యూత్లో కావచ్చు రైతులో కావచ్చు ప్రజలు ఒక విషపూరితమైన ప్రచారం చేశాడు. అదే అతని ఏదో చేస్తాడని చెప్పి ఆ యూట్యూబర్స్ కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఆ గ్రామాల్లో తిరిగి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక ఏదో జరుగుతుందని వాళ్ళు ఆశించి కొన్ని పనులు చేశారు. కానీ తర్వాత కాలక్రమేణా ఇవన్నీ జూటా మాటలుగా వాళ్ళు భావించి వాళ్ళు అదే రూపంలో నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి అన్నట్టు నువ్వు నేర్పిన మార్గంలోనే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో పెడితే ప్రశ్నించిన ప్రతి వ్యక్తిని అలాగే యూట్యూబర్లు కావచ్చు మీడియా ఛానల్ కావచ్చు వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టడం చాలా ఘోరంగా ఉంది. ఒక 3-4 ఛానళ్లు 3-4 యూట్యూబర్లతోటే ఏదో జరగని అంశాన్ని జరిగినట్టుగా బాగా ప్రచారం చేసుకుంటూ వ్యవహరిస్తున్నారు. ఇది చాలా మీకు అత్యంత అవమానకరమైన పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం ఎదుర్కొంటుందని ఖచ్చితంగా ప్రజాగ్రహం ఏర్పడి ప్రజలందరూ కూడా రోడ్ల మీద రావాల్సిన పరిస్థితి మీరే కల్పిస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త చెప్తున్నాను. ఇప్పటికైనా మీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. మళ్ళీ ఏదేమైనప్పటికీ